నేరుగా కూడా వచ్చేయచ్చు కానీ ఏడే కదా వాటర్ రైట్లోనే కదా పెద్దది అడిపించుద్దాం మనం సార్ ఏం చూస్తారు వీడియో ఓకే ఫైన్ ఏదో తిందాం ప్రభా మీరు తెల్లారి 7కే తినేసారు కదా అది చెప్పాలి స్విమ్మింగ్ పూల్ ఆడవాలి ఇది తెలుసునా బాబా బాబా హాయ్ పెయింట్స్ చూడండి పెయింట్స్ సర్ప్రైజ్ చాలా లోతు పెయింట్స్ చూడండి ఎంత బాగుందో నాకైతే ఈత కొట్టాలని పెయింట్స్ కానీ ఈత కొట్టకూడదంట పెయింట్స్ ఈత కొట్టకూడదు కదా ఇప్పుడు ఇక్కడ అక్కదేవతలను చూస్తావా ఆ బండ కింద ఉండారు ఇక్కడ అక్కదేవతలు ఉన్నారంట పెయింట్స్ అది వాటర్ ఫాల్స్ పోదామా దగ్గరికి వెళ్దామా అక్కడికి అది పెద్ద గుంత ఉంది ప్రభు మధ్యలో పిడుగు పడిందా ఏంది ఎక్కడన్నా రాయితో కట్టిన ఇల్లు ఏంటిది అసలు జారిపోతాను స్వామి గుహ కావాలన్నా చూపిస్తా గుహ మెల్లిగా చూస్తే టక్కనే దుకే షెల్టర్ ఆడుంది షెల్టర్ వర్షం వస్తుంది వాసన ఇస్తాను ప్రభు మీకు వాసన రాలా వస్తుంది ఇలా వస్తుంది వస్తుంది నారాయణం నమస్కృత్యం నరంచైవ నరోత్తమం నమస్కృత్యం నరనారాయణ ఋషులకి నమస్కారము దేవీం వ్యాసం మొగిలే రేకులు మొగిలి రేకులు ఆడేదో ఎండినట్లున్నదే ఏది ఎంత మొగలు రేకులేనా ఇక్కడ చూసుకున్నట్లయితే దట్టమైన అడవి అడవిలో మొత్తం మొగలు రేకులు లొకేషన్ భలే ఉందా ఇది సరే తాగచ్చా వా ఇది లొకేషన్ అంటే మీరు వచ్చారు కదా ఆల్రెడీ సర్ప్రైజ్ జాగ్రత్త
మొగిలి మొగిలి కొండ చిలువ ఉంటే బాగుండు. తినేద్దాం కూర్చొని నేరేడుపళ్ళు. మొగలిపోదు అంత అయిపోయింది. నాటి బీటెక్ పాస్ అవుట్ అయ్యి పొడుగు పెరిగినాయంటే కనీసం వీటికి 50 years ఉంటాయి. 50 మినిమం 50 years మొగలి పూలు. ఇప్పుడు నేను టాస్ చేయాలా? ప్రభు ఎక్కడ పువ్వు ఉంది, స్మెల్ గప్పు 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 అని కొడుతుంది. ఏం కాదురా అట్టేరా. ఇట్లా రాలే మనకు. ఏదో చూడు ఇంగ్లీష్ మన పురుగులు కొనిట్టుండే. నాగుపాములు ఉంటాయి తెలుసా? పూలు వాసనకి ఎక్కువ నాగుపాములు ఉంటాయంట. దే లైక్ మోర్. సర్పరాజీవని కనిపిస్తారేమో. దీనికి కనీసం అంటే చూడండి ఇంత పొడుగు పెరిగింది. దానికా 30 ఉండవు. 30 ఏంటా? 50-70 పైన ఉంటుంది. అంత పొడుగు పెరగాలంటే. ఈ పక్కన అయితే పువ్వు కనపడ, ఆ పక్కన ఉంటుంది పెద్ద వాటిల్లో. అట్లా తిరుక్కోమా. ఈ ముళ్ళు చూసారా? సడన్గా లేచింది, కర్ర పడింది నాకు. ఎట్లా నా ఇప్పుడు ఎక్కడికి ఇట్లేనా లోపలికా? ఇట్లా లెఫ్ట్ చెప్పింది అక్కడే ఉంటే కదా. ఇక్కడే వాటర్ ఉన్నాయే. ఏం బ్లర్ అయిపోతుంది ఇది. అక్కడక్కడ వాటర్ ఉన్నాయి చూసారా? దయ్యాలా? వాటికి ఆ శక్తులు రావాలంటే శివనామాన్ని ఎన్నిసార్లు జపించినాయో. ముక్తి కలుగుతుంది. కోరికలు ఆత్మలో ఆత్మలో కోరికలను కంట్రోల్ చేసుకోలేకపోయింది. శివనామం వల్ల ముక్తి కలుగుతుంది. హరే కృష్ణ. పక్కన వదిలేము అనుకో. ఇక్కడ కూర్చొని తినేవా రోజు అన్నం? నీళ్ళలో ఖచ్చితంగా రావాల్సిందేనా? జంపుదా? నో మీరు మాత్రం ఇటు వచ్చి మమ్మల్ని అట్టరమ్మంటారు. గణేష్ వాటర్లో వస్తావా? షూ కదా నీవే. వాటర్లో పోయేది కాకుండా అడంతా వాటర్ కింద ముళ్ళు ముళ్ళు దిగిపోయింది అట్టే. బ్రో ముళ్ళు దిగిపోయింది. బా మొగిలి చెట్లు చూడండి. దిగదండి. ఫోటో దిగు వీడియో ఫోటో.
వాటర్ ఫాల్స్ సౌండ్ చూసారా సౌండ్ బా ఫిష్లు చూడ ఎంత కట్టండి అర్థం కదా మీరు చూడండి దావలో పోదామా అని లేదా దావలు లేవు గడ్డి పెరిగిపోయింది రిస్క్ చేయాలా ఇట్లా లోపల కదా పోయి అట్ట కదా అడగా వెళ్ళాం మనం అంటే అటు దూరం పోవాలా మేము ఒకసారి దీని ఇంటికి పోయినాము కొంచెం బాగానే ఉంది మనం మామూలుగా పోతానట్టు కదా ఆడ ఒక గుహ మాదిరి ఉంది నేను లోపల దూరినా సగము ఇది నక్కపోతులు ఏమన్నా ఉంటే మొగం బీకేస్తారా వెనక్కి అంటే నా ఫ్రెండ్ వెనక్కి వచ్చేస్తే లోపల ఏదన్నా ఉంటే ఎలుగుబంట్లు పడి ఉంటాయి అట్లా వద్దా అది బాగుంటుంది ఈత కూడా అన్నా చేత ఇలా ఉన్నింది సరే రండి వద్దు చూడండి ప్యాంట్స్ వాటర్ ఫాల్స్ ఏ వాటర్ నేరేడు పండ్స్ పులుసన్నం చిత్రాన్నం శక్తి ఫ్రెండ్స్ అది మురుకుల్స్ అది ఫైట్ అది స్ప్రైట్ బెల్లం దేంట్లో తిన్నాము హాట్ వాటర్ కూల్ వాటర్ ఇది కత్తి అప్పుడు శివాజీ బ్రో వెనకాల శక్తి మూవీలో చూసారా వాడాడు కసా 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 దీన్ని వర అంటారు ఓరా కాదు వర చూడండి ఫ్రెండ్స్ ఉప్పు కారం వేసి నేరేడి పళ్ళు ఎవరు ఊరుతుందా మీకు ఎవరిని మీకేనో జ్వరం వచ్చినా మేమేది అంటాం మీకేమో ఓకే ఫ్రెండ్స్ తినేసేస్తాం బాయ్ ఫ్రెండ్స్ ఇది బెల్లం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ స్వీట్ ఇది స్వీట్ చపాతి నాటు నేరేడు పళ్ళు ఉప్పు కారము ఊరబెట్టి ఇది పాలక్ పన్నీరా పప్పు ఆర్గానిక్ పప్పు ఇది అరటి పండు లూసన్నం చపాతి ఐటమ్స్ ఇవి మురుకులు అంటారండి మా సైడ్ మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి కింద ఆకలి వేస్తుంది నేను స్టార్ట్ చేసిన మీరు చాలా అయిపోతుంది చూడండి ఏం బ్లర్ అవుతుంది ఇది ఐటమ్స్ ఇట్లా ఫోటోలు తీసుకున్నామంటే ఇంకా ఆడవాళ్ళు ఇంకా అట్లా తీసుకుంటారు చూడండి ఎంత డీప్ ఫారెస్ట్ అండి పక్కన కత్తి పెట్టుకున్నాం ఏమన్నా పులులు సింహాలు ఎలుగుబంట్లు వస్తాయని ఇది దేవతలకు పెట్టాం ఇది ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ తినండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ భలే ఉంది కదా ఫ్రెండ్స్ ఈ సడన్ గా రాళ్ళలో గుంతలట్టు పడుతుంది అక్కడ స్విమ్మింగ్ చేద్దాం అక్కడ ఒక లొకేషన్ ఉంటుంది గణేష్ ఈ నుంచి హైలైట్గా ఉంటుంది అదే బ్రహ్మగుండం పోతండి మళ్ళా సెకండ్ టైం ఇది ట్రెక్కింగ్ ఇంకటి నుంచి కట్టి తీసుకురావాలి బాబు ఫైబర్ లాటని తీసుకొని వస్తే మొన్న ఒకటి చూసిన వీడియో పెద్ద కట్టి ఉంటుంది అనమాట వాళ్ళు ఆడ ఉంటారు కింద బాగా వేస్తారు దాంతో విశ్వం దిగుతారు పెద్ద కట్టి ఉంటుంది బాబా పెద్ద కట్టిని కింద దింపుతారు 20 అడుగులు దాని నుంచి జారుకుంటూ వస్తారు.
నేను కూడా చూసిన చెప్పులు షూలు పిల్లలు కదా పెద్దవాళ్ళు కూడా వాళ్ళు నడిచేది వాళ్ళు ఇది కట్టితో దిగడం జారుకుంటూ వదులుతా దిగుతారు అదే కదా. అదే ఎందుకంటే ఎత్తుకోవాలి నాకు పేర్లు పడి ఉన్నాయి అనుకో. రక్త చరిత్ర చేతుల దీని కింద చూడు మామూలు పడుతూ ఉంటారు. మీకు షేర్ చేసిన షార్ట్స్ లోటస్ డెకరేషన్ చూసినారా? అంతకుముందు కూడా చూసేది. మన విజిత్ ని పిలిచిన ఇట్లాంటి వాటికి వస్తాడు బాగా. స్టోన్స్ చూడండి పిల్లోడు రౌండ్ బాగా వస్తాడు ఆ పిల్లోడు. ట్రేడింగ్ చేస్తాడు ఇంకేం చేయడు. ట్రేడింగ్ చేస్తాడు ఇంకేం చేయడు. రోజు 1500 సంపాదిస్తాడు అంతే, ఎక్కువలే తక్కువలే. సూపర్. 10 లక్షల క్యాపిటల్ పెట్టుకున్నాడు, రోజు 1500 సంపాదిస్తాడు. ఎక్కువ గురించి ఆశపడ్డు. ఏదో ఎక్కువ అంటే ఎక్కువ ఆశపడితే పోతుందన్నా, నాకు చాలు నాకు ఖర్చులకి. నేను ₹1,00,000 దాకా బాగుంటుంది. ₹1,00,000 దాకా బాగుంటుంది. ఫిష్లో ఈ గుండెకి దాటితే మనిషి అనిపిస్తుంది. ఎక్కింటాడు ఇవన్నీ ఎట్లా రాష్ట్రం వెళ్ళిపోయింది ఆయన. నారాయణ శ్రీహరి ఎట్లబ్బా బాగా దీంట్లో సుందర ఫోన్ పడిపోవాలా. ఏంది ఇది? మా అడ్డ పులి దో పైన దో గద్ద చూసారు, అంతే పెద్ద గద్ద అది. గరుడా రికార్డింగ్. డోంట్ రిలీవ్ సీక్రెట్స్. అంతే చెప్పకూడదు అవన్నీ. అవునా? చేతబడులు చేసేకి నో 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 ఒడ్లకు పోయి యొక్క షిట్ వెళ్ళిపోయింది. అది ఆడే ఉంది. సందులో చూసారా ఫ్రెండ్స్, చూసారా? ఎలుంగుడ్డు రావాలి ఇప్పుడు. ఎలుంగుడ్డు రాళ్ళు కూడా కదిలిపోయినాయి వానలకి. ఎడా అదే వెళ్ళిపోయి. బేదరిస్కా వాడు షార్ట్స్ లో డెకరేషన్ కి కొన్ని రాళ్ళు వాడుతున్నాడు కదా, ఒకే రాయి అన్నిటికీ వాడతాడు కదా. ఈ రాయి ఆ మరి కొంచెం బాగా వాటికి బాగుంటాను. తో బ్యూటిఫుల్. చెప్పండి ప్రభా. బాగుంది ప్రభు, ఎంత బాగుంది అది. చూడండి ప్యాంట్స్, నీళ్ళు ఎప్పుడు ఉంటాయి ప్యాంట్స్ ఇక్కడ.
దాంట్లో వాడు ట్రైన్ గుద్దాల్సింది పవర్స్ వచ్చినప్పుడు వీడియో తీసుకుంటా అంటాడు కదా లోపలనే చూడండి ప్యాంట్స్. చూడండి ప్యాంట్స్, మా ఫ్రెండ్ కత్తి ఇచ్చినాడు. చూడండి ప్యాంట్స్. దీన్ని దిగుదామా? స్విమ్మింగ్ ఇంకా ఎప్పుడు తినేసి గంట అయ్యా, ఇంకా అన్నం తినేసి అంటే రాళ్ళు ఈ రుద్దుకోవచ్చు. మురికి బాగా వస్తాయి వీటితో. ఇది చూపిస్తాను. ఇంతకంటే ఏం కావాలి నీకు? చూడండి ప్యాంట్స్. బండ మీద వాటర్ చూడండి. కరువులో కూడా నీళ్ళు ఉంటాయి అంటాయి. బీసీ బీ కేర్ఫుల్. బీచ్ అంటే అదా? దుబాయ్లో ఇసుక ఎంత ఫేమస్, ఏడు రాళ్ళు ఇంత ఫేమస్. మొత్తం వాటర్ ఫాల్సే, దారింటి వాటర్ ఫాల్సే. అదే గుడి. శివ 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 టెంపుల్ వచ్చేసామండి. నాకు రింగ్ కూడా వచ్చింది. గోల్ ఎక్సర్సైజ్ అచీవ్డ్ అంట. సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ప్యాంట్స్, మీకోసం ఇంత దూరం వచ్చాం. ప్యాంట్స్ మీ అందమైన బొటన వేలతో ఒక లైక్ కొట్టండి. ఇదే అండి వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ కోసం ఎంత దూరం వచ్చాము.
చూపిస్తారండి ప్యాంట్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి ప్యాంట్స్. వస్తావేమో సరే. ఈ రాళ్ళు అంతా ఏంటి ఫ్రెండ్స్? బ్లాక్ వైట్. లావానా? లావా అంటే పైన వెళ్ళాలా కింద? అక్కడ వెళ్ళాలి కదా. ఎవరు బుల్లు ఎత్తుకొని చెప్పినట్టు ఉన్నాయి రాళ్ళన్నీ. తగిలినట్లు రక్తం మరకలు కూడా ఉన్నాయి. ఫోన్ వస్తుంది. నీళ్ళు తగ్గినాయి బ్రో కదా. ఇంద్రధనుస్సు కనపల్లా? కనపల్లా, పైన కనపడతాను. దాని లోపల సొరంగం ఉంది ఫ్రెండ్స్. ఆ సొరంగం లోపల నుంచి పోయినాం అనుకోండి మనం కాశీకి వెళ్ళిపోతాం. అది వేరే ఒక పెద్ద అని చెప్పాడు, ఎవరికి చెప్పొద్దని మీరు, సీక్రెట్. ఏడో కాలు దేవుడు కాలు వేసినాడు, వెళ్ళిపోయింది మా బాబులకి. అది బ్రహ్మగుండం. ఇది చూడండి ప్యాంట్స్. నువ్వు పడుకునే అంటే పడుకునే ఆ బండ మీద స్ట్రైట్ గా బావిలాగా ఉంది. ఇది కింద రాళ్ళు కూడా కనపడతాయి. ఎక్కుదాం, ఇట్లా ఆడెక్కుదాం. నైస్ అడ్వెంచర్ ప్లేస్. ప్యాంట్స్ చాలా బాగుందా. ఫిష్లు, చాలా ఫిష్లు ఉన్నాయి, పెద్ద పెద్ద ఫిష్లు. చూడండి ప్యాంట్స్. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ మునుగుతారు బాగా జనాలు, లోకల్స్. కొంచెం జాగ్రత్త. ఇంత పెద్దగా పైనుంచి చూస్తారు, ఆటి నుంచి చూస్తారు సవక్కని. ఉన్నది
స్లిప్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి వాటర్, ఇలాంటి వాటర్లో దొగ్గకూడదు, ఎందుకంటే రాళ్ళు అన్నీ దొలుకొని వచ్చి ఉంటాయి. ఇదే ఇంత రౌండ్గా పడింది చూడండి. ఏందో ఏం జరుగుతుందో ఈ సృష్టిలో అర్థమే కావట్లే. ఇక్కడ రాళ్ళు పెట్టున్నాయి, ఇక్కడ చూడండి రాళ్ళు. పోయి హాయ్ ఫ్రెండ్స్, రండి. అంటే నడుచుకుంటూ వెళ్ళిపోవాలా, మునిగిపోవాలా చేతుల వరకు, మళ్ళీ ఉంటుంది. ఇట్లే వెళ్ళిపోను వెనక్కి, మునిగిపోతా. మహాప్రభు ఇటే వెళ్ళిపోతాడు పూరిలో, అక్కడికి వెళ్ళిపోతాడు, జగన్నాథులోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ పూరి టెంపుల్ అదే కదా, సముద్రం ఉంటుంది కదా, సముద్రంలోకి ఇట్లే వెళ్ళిపోతాడు. ఇట్లా చెనిక్కాయలు మొక్కోండి దేవుడు. ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, శివరాత్రి తిరునాళ్ళ. ఓం నమః శివాయ. బ్రో రాళ్ళు ఎండా చూడండి, రాయి బాగా తెల్లగా మెరుస్తుంది.
అవును పాదం కదా అది. పాదం ప్రభు. అవును దేవుడిదేమో. ఇడ్లు ముందు కాలం మనుషులు 1 2 3 4 5 బొట్టలు కూడా ఎంత బాగా పడింది. స్వామి వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి అయితే ఇక్కడ చిహ్నాలు ఉంటాయి ప్రభు. ఏం వాన కొట్టుకొని వెళ్ళిపోయినాయి స్వామి తమాస్కి. గోర్లు ఏమో గోర్లు అనుకుంటాయి. కృపాసింధు ఎవరేమంటారేమో. అదేదో యూట్యూబ్లో చూసినారు, వేరే వాళ్ళు కొండ ఆరం పట్టుకొని ఎక్కుతూ ఉంటే ఆయన బౌద్ధ భిక్షు ఊరికే అట్లా ఎక్కేస్తా ఉంటాడు పక్కన. ఓ మై గాడ్, నాకు లేని ఫాల్స్ యూగో మీరు ఎక్కిస్తారు. నాకేం ఫుల్స్ అయిపోయింది నా ఏజ్. ఇదేనా లాస్ట్ ఎలమంద ట్రిప్ బ్రో? అంతే ఎలమంద ఈరోజు లాస్ట్. గణేష్ ఎవరన్నా కొడుకులు కొట్టి పొలం డాడీ అంటే అప్పుడు ఏమన్నా కట్టి పట్టుకొని మళ్ళా గణేష్ పెళ్ళికి యుద్ధాలు జరుగుతాయేమో. నన్ను పెళ్లి చేసుకో, నన్ను పెళ్లి చేసుకో గణేష్. పాము ఏం పాము బ్రో? నీళ్ళ గుట్లు పాము. ఇంకేం పాము నిలబెట్టండి అన్న. కట్టి తీసుకుని పాపం పడుకోండి ప్రశాంత్. ఇట్లా ఏడు కూర్చొని చూడు, అది ఇట్లా ఆనకపోయింది చూడు. ఇట్లా బాడీ ఇట్లా స్ప్రెడ్ అయింది, గుండుగా లేకుండా ఇట్లా పట్టుకున్నాను చేత్తో. విషయం పార్షియల్ గా ఉంటుంది. కరిసి అనుకో ఆ నొప్పి ఎవరు తట్టుకునేదే భలే కరుస్తుంది. అది ఇట్లుంటది లోపలికి కూరలు, వదలను కూడా వదలదు. ఇట్లా బట్లా అయితే ఇంకా ఎక్కువ వెళ్ళిపోతాయి. ఇందండి ఉండండి, వీడియో తీసుకోవాలా. ఏం బ్యాగ్లకు దూరాను. రైట్ అబ్బా చచ్చిపోయినట్టు యాక్షన్. తల మీద అట్టన్నాను బ్రో. తలకాయ లోపల దాబెట్టుకుని అదే తల. ఇంకా లేదు, ఇంకా దొరకదు. షెల్టర్ బాగుంది కదా. యాక్టివ్గా లేరు మీరు, ముందనంత యాక్టివ్గా లేరు. పెద్ద కట్టు ఉంటే ఎత్తి ఆ బండ మీద వేసేవాడిని. మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే వద్దులే లేదు ప్రభు, ఎవరిని బండి పర్లేదు అని. ఇదంతా ఎంత బాగుంది. దారి చూడండి. తెలుగులో పుల్ల మజ్జిగ చాయ్ అంటారు, ఎందుకంటే ఈ మజ్జిగ చాయ్ చారు ఫుల్ ఒకేలాగా ఉంటుంది. అవును
పుల్ల మద్దికాయ అంటారు. ఇది స్టార్ ఫ్రూట్ చెట్టు, మద్ది చెట్టు అంటారు. ఏం ఫ్రూట్స్ కూడా ఎట్లా ఎక్కుతావు? లోటస్, లిల్లీస్. గమనించారు అక్కడక్కడ తేమ ఉంది చూసారా? చూడు ఎడతేమ ఎడతేమ. అక్కడక్కడ తేమ, అది ఎట్లా సాధ్యం తేమ? ప్రభు వాడు కూర్చోన్నాడు. అప్పుడే మన కాయ దొరుకుతున్న వాడు. బీరపండ్ల చెట్టు గణేష్, ఇది బీరపండ్లు గుర్తు పెట్టుకో. ఈ పక్కనే ఎక్కువ దొరుకుతాయి, తలపలకి ఈ పక్క. ఈ పక్క ఎందుకు వస్తాడు బీరపండ్లు? గణేష్ ఎందుకు వస్తాడా? బీరు ఈ అన్న కనపడినా బీరు వాటి నుంచి చేసేది. రెండు పండ్లు వేసేది చాలు బీర్లో. ఏం కాయలు ఫ్రెండ్స్? చెప్పండి ఫ్రెండ్స్, ఏం కాయలు ఇవి? గట్టిగా ఉన్నాయి. ఎట్టనా
గుత్తిపళ్ళు. వాటి చెట్టు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, గుత్తిపళ్ళు చెట్టు. ఇంకా కాయలు ఉంటే చూపిస్తాయి లేవా? No. ఒక దేవతలు ఫ్రెండ్స్. రాళ్ళని ఎత్తుకొని వచ్చాను. ఉందే అయిపోయింది. మనం ఆడే కూర్చోండి. ఒక్క కార్లు కోనేరు అది. తాగండి కొన్ని తడుపుకోండి, నీళ్ళు గొంతు తడుపుకోండి. గొంతు నారాయణ ఇల్లు 3 లీటర్లు తెస్తే కూడా చాలా. చూడండి ఫ్రెండ్స్, ఏంది ఇది ఇంత రౌండ్గా? తాత పెన్